స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన విశ్వం విజయ్ గారు. ముఖ్యంగా చాలామందికి లైఫ్లో డబ్బు అనే అవసరం అనేది ఉంటుంది. అయితే మనం హై వైబ్రేషన్లో ఉన్నట్లయితే ఆ డబ్బు అనేది మన జీవితంలో సొంతం అవుతుంటుంది. ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో సార్ మాటలో తెలుసుకుందాం. అవునండి విరాట్ గారు, మన వైబ్రేషన్ డిసైడ్ చేస్తుందండి మనీ ఫ్రీక్వెన్సీని. చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఏం చేయడం వల్ల మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ అని అడుగుతారు. అయితే సింపుల్గా నేను ఒకటే చెప్తానండి, అసలు మనం అందరం ఎవరము. సో స్పిరిచువల్ చెప్పాలంటే అని సోల్, ఆధ్యాత్మికంగా చెప్పాలంటే మన సోల్ ఆత్మస్వరూపం. అదే సైంటిఫిక్గా చెప్పాలంటే ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్ అని. ఏంటండి ఎనర్జీ ఈజ్ వైబ్రేటింగ్. వైబ్రేట్ అయిన ప్రతి దానికి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటున్నామో దాన్ని బట్టే మనం మనీ అనేది ఆకర్షించుకుంటాం. ఒకవేళ మనం కనుక లోలో ఉంటే వాటినే మనం ఆకర్షించుకుంటాం. ఇందులో చూస్తే స్లైడ్లో మీరు చూడండి, లో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఎవరన్నా పదే పదే లోపల భయపడుతున్నారు అనుకోండి, మనీ రాదండి. లోపల ఒకవేళ షేమ్ఫుల్ ఫీలింగ్ కానీ, గిల్టీ ఫీలింగ్ కానీ, యాంగర్, కోపం, ఓకే, అవన్నీ ఉంటే మనీ రాదు. ఎందుకు రాదు అంటే లో ఫ్రీక్వెన్సీ. మీరు లో ఫ్రీక్వెన్సీలో ఉంటే ఏం ఆకర్షించుకుంటారు? లోనే ఆకర్షించుకుంటారు. యద్భావం తద్భవతి. అందుకోసమే రోజు మనం ప్రాక్టీస్ సెషన్స్ చేస్తూ ఉంటాం మార్నింగ్ టైంలో. అలా చేయడం వల్ల మన యొక్క వైబ్రేషన్స్ లెవెల్స్ ఏమవుతాయండి? పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మన వైబ్రేషన్ స్థాయి ఫ్రీక్వెన్సీ పెరిగి లవ్, జాయ్, పీస్కు చేరుకుంటుందో లోపల చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొకటి ఎన్లైట్మెంట్ ఏంటంటే జ్ఞానోదయం. ఏ జ్ఞానము? ఆత్మ జ్ఞానము. నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఒక ఆత్మస్వరూపునని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే ఎన్లైట్మెంట్. ఇంకా సాధన చేస్తున్న కొద్దీ నేను ఆత్మస్వరూపం కాదు, పరమాత్మను. అంటే ఎప్పుడైతే మనస్సు అనే మాయమైపోతుందో అప్పుడు మనం ఏంటంటే ఐక్యం అనేది చెందుతున్నాం. అప్పుడు అల్టిమేట్ పవర్ అనేది వస్తుంది. అది కూడా సాధన ద్వారా వస్తుంది. బట్ ఎనీవే మన యొక్క ఫ్రీక్వెన్సీ పీస్ ఎప్పుడు వస్తుందండి? మెడిటేషన్ చేయడం వల్ల వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ స్లైడ్ కనుక పర్ఫెక్ట్గా మనకు అర్థమైపోతే లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏమేమి కామన్ మిస్టేక్ చేస్తున్నామో అర్థమైంది. చాలామంది అడుగుతారు, సార్ నేను ఇన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నా బట్ నాకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు. రిజల్ట్స్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే మన యొక్క స్కేల్ అండి, మన ఫ్రీక్వెన్సీ స్థాయి, మన ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి మన యొక్క డిపెండ్ అని మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే ఒకటే అండి, మన ఎనర్జీని బట్టే మనకు వచ్చే రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. మన ఎనర్జీ కనుక హైలో ఉంటే, అంటే జాయ్గా, పీస్గా ఉంటే, లవబుల్గా ఉంటే మాత్రం మనకు అల్టిమేట్. సో మీరు హై ఫ్రీక్వెన్సీ ఉంటారా లేదా లో ఫ్రీక్వెన్సీ ఉంటారా? హై ఫ్రీక్వెన్సీ అనుకుంటే చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్లో హై ఫ్రీక్వెన్సీ అనండి, లేదా లో ఫ్రీక్వెన్సీలో మీరు ఎక్కువగా ఉంటే లో ఫ్రీక్వెన్సీ అని టైప్ చేయండి, కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే కామెంట్ సెక్షన్లో హై ఫ్రీక్వెన్సీ అని టైప్ చేశారో ఓకే, వాళ్ళందరూ కూడా ఎలా తెచ్చుకోవచ్చు మన హై ఫ్రీక్వెన్సీ అంటే? ఎప్పుడైనా చూడండి, కొంతమంది అడుగుతారు, సార్ మనం హై ఫ్రీక్వెన్సీకి ఎలా రావాలంటే. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఈజ్ S+R ఫార్ములా అండి. ఏంటండి? S+R=O ఫార్ములా. ఎవరికైతే ఇది ఫార్ములా కనుక కరెక్ట్గా అర్థమైపోద్దో వాళ్ళు ఎప్పుడు ఏది వచ్చినా సరే వాళ్ళు ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీలో వాళ్ళు ఉండగలుగుతారు. అయితే ఏమిటి ఎస్ అంటే ఏంటంటే సిచ్యువేషన్ అండి. మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా సరే వాటికి మనం ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నాం దాన్ని బట్టే మన యొక్క అవుట్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. సో సిచ్యువేషన్ మన చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. కొంతమంది ఏంటంటే ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రియాక్ట్ అండ్ రెస్పాన్స్ అంటే? రియాక్ట్ అంటే క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలను, రియాక్ట్ అంటే ఆలోచించి తీసుకుంటారే అది రెస్పాన్స్. ఎప్పుడైతే మనం రెస్పాన్స్ అవుతామో అవుట్కమ్ ప్రతి ఒక్కరికి ఏం కావాలని కోరుకుంటారండి? హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటారు. మరి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే నీకు వచ్చినటువంటి సిచ్యువేషన్కి ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంటావు? ఒకవేళ నీ రెస్పాన్స్ పాజిటివ్గా ఉంది, సపోజ్ నువ్వు ఒక జాబ్కు ప్రిపేర్ అవుతున్నావు, జాబ్ రాలేదు, ఒక సిచ్యువేషన్లో నీకు జాబ్ రాలేదు, నువ్వు ఓకే నాకు రాలేదంటే నాకు ఇది ఫీడ్బ్యాక్ అని అనుకుని మరీ సాధన కరెక్ట్గా చేయగలిగితే డెఫినెట్లీ జాబ్ వస్తుంది. అదే జాబ్ రాలేదని చెప్పి డిప్రెషన్కు డిసప్పాయింట్ అయితే లో ఫ్రీక్వెన్సీకి వెళ్తే ఇదే కాదండి ఇంకొక జాబ్ కూడా రాదు. అదేవిధంగా బిజినెస్ పర్సన్ కూడా అంతండి. మీరు ఒక బిజినెస్ చేశారు, ఆ బిజినెస్లో మీరు లాస్ అయ్యారు, వెంటనే నా జీవితం ఇంతే, నేను ఏది అనుకుంటానో దాన్ని సాధించలేను అనుకునే విధంగా అయ్యారనుకోండి, ఎప్పుడు కూడా మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేమండి. మనం ముందుకు వెళ్ళాలి అంటే డెఫినెట్గా మన రెస్పాన్స్ మార్చుకోవాలి. ఎస్ నేను బిజినెస్ చేశాను, లాస్ అయ్యానంటే ఇది ఒక ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చింది, ఏమి చేయడం వల్ల నా లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది అనుకుని రెస్పాన్స్ నువ్వు మార్చుకున్నారనుకోండి, అవుట్కమ్ డెఫినెట్గా మారిపోతుందండి. అవుట్కమ్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందండి? మనం దేనిపై రెస్పాన్స్ అవుతున్నాం. సో అందుకోసం ఇలా ఒకవేళ పాజిటివ్గా కనుక రెస్పాన్స్ అవుతే మన యొక్క స్కేల్ దేనిపై ఉంటుందండి? జాయ్ఫుల్గా ఉంటుంది. ప్రాక్టికల్గా చూడండి, మనం ఎప్పుడైతే డెఫినెట్గా మనకు మంచి
లైఫ్ రావాలి, మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మన యొక్క రెస్పాన్స్ అనేది మార్చుకోవాలండి. ఎస్, ఇంకొకసారి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను, ఈ బిజినెస్లో నేను ప్రాఫిట్ పొందుతాను అని మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, డెఫినెట్గా అవుతారు. లేదు నా జీవితం ఇంతే, అలా నెగిటివ్ ఆలోచనలు పదే పదే చేయడం వల్ల ఒక నెగిటివ్ లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతారండి. ఎవరైతే లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళారో వాళ్ళ జీవితంలో ఇప్పుడే కాదండి ఎప్పుడు దేనిని ఆకర్షించలేరు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది వాట్ యు వాంట్ కాదు, వాట్ యు డిజైర్ కాదు, గుర్తుంచుకోండి. వాట్ యు డిజర్వ్. మనం దేనికి ఏది కావాలో అది మన జీవితంలోకి రాదు. దేనికైతే మనం అర్హులమో అది వస్తుంది. చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఇలాంటి విషయాలు మరిన్ని నేర్చుకోవాలంటే ఎక్కడ, ఎలా అని. సో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత ఓకే, మాకు జూమ్ లింక్ అనేది మీకు వాట్సాప్ గ్రూప్లో వస్తుంది. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఇంకా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు. ఎలాంటి టెక్నికల్ ఇష్యూ ఎదురైనా కూడా కాల్ చేయొచ్చు డిస్ప్లే అవుతున్న నెంబర్కి. సో కొంతమంది అడుగుతారు, సార్ నేను డే అంతా మంచిగా ఉంటాను మనకు అనిపిస్తుంది, బట్ నాకు ఎందుకు రిజల్ట్స్ రావడం లేదని కొంతమంది అడుగుతారు. ఓకే, నీకు మంచిగా అనిపిస్తుంది, లోపల ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, లోపల చూడండి. థాట్ ఈజ్ ద డిఫరెంట్ అండ్ ఫీలింగ్ ఈజ్ ద డిఫరెంట్ అండ్ ఎమోషన్ ఈజ్ ద డిఫరెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఫీలింగ్ అండ్ ఎమోషన్? ఫీలింగ్ భావం అయితే ఎమోషన్ ఈజ్ భావోద్వేగం. సో గుర్తుంచుకోండి, పాజిటివ్ ఎమోషన్స్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీకు. ఎనర్జీ ఇన్ మోషన్. ఎంత ఎక్కువగా లోపల ఎనర్జీ ఉంటే అంత పాజిటివ్ థాట్స్ చేస్తుంటారు. ఒకవేళ సపోజ్ చూడండి, మిస్టేక్ జరిగిపోయింది మీ లైఫ్లో, వెంటనే షేమ్ఫుల్గా ఫీల్ అయ్యారనుకోండి, లో ఫ్రీక్వెన్సీ లో రిజల్ట్స్. అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉందో ఆ విధంగా రిజల్ట్స్ అనిపిస్తుంది. ఇక్కడ నేను కాల్ చేస్తున్నాను శ్రీనాథ్ గారికి, వాళ్ళకి ఫోన్ నెంబర్ కరెక్ట్గా అదే నెంబర్కి అయిందనుకోండి, వాళ్ళకి క్యాచ్ డెఫినెట్గా ఫోన్ కరెక్టివిటీ ఉంటుంది. ఒకవేళ ఆ ఫ్రీక్వెన్సీ నేను కాల్ చేసినటువంటి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఫోన్ వస్తుందా వెళ్తుందని వెళ్ళదు. అంటే ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అక్కడికి వెళ్తుంది, అక్కడ కనెక్టివిటీ ఉంటుంది. ఇదే రేడియో అయినా సరే, టీవీ అయినా సరే, యాజ్ ఈ సైన్స్ కూడా ఇదే చెప్తుందని. అంటే ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే కలవడం ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోతే ఏది రాదండి. అంటే ఫోన్ చేసిన అవతల వారి యొక్క ఫోన్ యొక్క ఫ్రీక్వెన్సీకి మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయి కలుస్తుంది. ఇదే విధంగా ఒకవేళ మన లోపల గిల్టీ, షేమ్ఫుల్లింగ్, ఫియర్ ఉంటే అలాంటి సిచ్యువేషన్సే మన లైఫ్లోకి వస్తారు. అలాంటి పర్సన్సే సార్ నా లైఫ్లోకి ఎందుకు ఈ పర్సన్ వచ్చారంటే, మీ లోపల ఎలాంటి భావాలు అయితే ఉన్నాయో, సార్ నేను ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు బాగానే ఉన్నా కదా సార్ అంటే, ఇప్పుడు కాదండి, మీరు గతంని చెక్ చేసుకోండి, మీరు ఎంత ఎక్కువగా ఫీల్ అయ్యారో. సో మెజారిటీ ఆఫ్ ద థాట్స్ దేనా ఉంటాయో వాటినే మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. సో ఇప్పటివరకు ఎలా అయిపోయింది, బట్ ఇప్పుడు మాత్రం ఉన్నతంగా రావాలి, పీస్ కావాలి. ఏంటి చేయాలి? నిరంతరం ధ్యానం చేయాలి. మనం ప్రాక్టికల్ క్లాసెస్లో 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటుంది. ఈ క్లాసెస్ డెమో తర్వాత 1 మంత్ ఉంటుంది క్లాసెస్. ఈ 1 మంత్ క్లాస్లో రోజు ధ్యానం చేయడం వల్ల పీస్నెస్ని ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. అదేవిధంగా జాయ్నెస్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇన్నర్ సైడ్లో లోపల ఎంత హ్యాపీగా, లవ్గా, జాయ్ఫుల్గా పీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే డెఫినెట్లీ మీకు మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలండి? మన యొక్క థాట్ లెవెల్ను మనం మార్చుకోవాలి. మన థాట్ లెవెల్ మనం మార్చుకోగలిగినప్పుడు మాత్రమే మన జీవితం అనేది మారుతుంది. సో ఇలాంటి మరిన్ని విషయాలు, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటామండి, క్లాస్లో నేర్చుకుంటాం. సో దీనికంటే ముందు ఒక డెమో క్లాస్ అనేది ఉంటుంది. ఆ డెమో క్లాస్కి ఫ్రీ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత 1 మంత్ క్లాస్ అనేది ఉంటుంది. సో ఈ 1 మంత్ క్లాస్లో మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.